అందరికీ నమస్కారం. మీనా కుమారి చదలవాడ. ఈరోజు మనం రుద్రాక్షలు భూమి మీదకి ఎలా వచ్చాయి అనే విషయం తెలుసుకుందాం. నేను లింగ పురాణంలో చదివాను. ఈశ్వరుడు డీప్ ధ్యానం అంటే లోతైన ధ్యానంలో చాలా సంవత్సరాలు ఉండి ఆ తర్వాత కళ్ళు తెరిచారు. ఆ రెండు కళ్ళలోంచి కన్నీళ్ళు భూమి మీదకి పడ్డాయి. అప్పుడు ఏమైంది? ఆ కన్నీటి చుక్కలు చెట్లుగా మొలిచాయి. ఆ చెట్లలోంచి రుద్రాక్షలు పుట్టాయన్నమాట భూమి మీద. ఆ రుద్రాక్షలు ఆయన ధ్యానంలోంచి వచ్చిన కన్నీటి చుక్కల ద్వారా భూమి మీద పడ్డాయి కదా. అందుకని ఆ రుద్రాక్షలు చాలా శ్రేష్టమైనవి. అవి ఎవరైతే ధరిస్తారో వాళ్ళు జ్ఞానవంతులు అవుతారు అని పురాణాలు చెప్తున్నాయి. ఈ విధంగా ఎవరైనా సరే మనం ఎంతో ధ్యానం చేస్తే కానీ జ్ఞానం కలదు. అలాంటి సాక్షాత్తు ఆ ఈశ్వరుడే మనకి ఆ రుద్రాక్ష రూపంలో ఇచ్చారు కనుక చాలా పవిత్రమైనది. పూజా మందిరంలో పెట్టుకోవచ్చు, ఒంటి మీద ధరించవచ్చు. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. మీనా కుమారి చదలవాడ.